హాయ్ అండి. ఇప్పుడు మనం షాంగడ్డ చారు చేసుకోవాలంటే ఏవో ఇట్లా సరిపోను వాటర్ పోసుకొని ఇట్లా ఇంకో షాంగడ్డలు వేసుకొని ఇవి ఉడకబెట్టుకోవాలండి. మొత్తం ఇట్లా మనకు సరిపోని చింతపండు కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాల ముందు. ఇక షాంగడ్డ, టమాటా, బెండకాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలండి. అవి ఏంటంటే సొంతం ఇష్టం ఉన్న వాళ్ళు తినొచ్చులే, కానీ నాకు సొంతం అంత ఇష్టం ఉండదు కాబట్టి ఇగో ఇట్లా ఇవన్నీ కలిపి చారు పెట్టేస్తండి షాంగడ్డ. ఇక ఇప్పుడు ఇట్లా కళాయి పెట్టుకోవాలి. మన సరిపోని నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైంది కదా, ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు ఇక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ వేగినాయి కదా, ఎందుకంటే